కుమ్మరివాడలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మనకు తెలుసు గతంలో ఈ దేవాలయాన్ని మరి ఏ రకంగా ఇక్కడ హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని, అదేవిధంగా హిందూ దేవతలను అవమానం చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని ఏ రకంగా పచ్చి మతోన్మాదిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ధ్వంసం చేసేవాడు మనం చూసాం. ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగాయి. ఈరోజు ఆ యొక్క దేవాలయం పునరుద్ధరించిన తర్వాత మరోసారి అమ్మవారి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి స్థానిక ప్రజలు చాలా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలు తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ఎంతో శోభాయమానంగా జరుగుతున్నటువంటి, అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎవరైతే ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసుకునే ప్రయత్నం చేశారో ఆ వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం కోసం పోరాటం చేస్తే అనేక మంది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల కార్యకర్తల మీద పోలీసులు కేసు పెట్టడం జరిగింది. చూస్తూ ఉన్నాం, గత తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక దేవాలయాలు పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. అయినా పోలీసులు చిమ్మకుట్టినట్టు అని లేదు. కాబట్టి కఠినంగా పోలీసు వ్యవస్థ వివరించాలి. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా మజ్లిస్ పార్టీ అజమాయిషిలో ఈరోజు హైదరాబాద్ పోలీసు పనిచేస్తున్నట్టుగా ఉన్నది. మన పోలీసులు చాలా సమర్థవంతమైన వ్యక్తులు, కానీ ప్రభుత్వం కానీ మజ్లిస్ పార్టీ కానీ వాళ్ళని అడ్డుకోవడం కారణంగా సమగ్రంగా ఈ విషయంలో మరి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మరి హైదరాబాదు, తెలంగాణ జిల్లాలలో ఒక పథకం ప్రకారము హిందూ దేవాలయాల మీద, ప్రత్యేకంగా అమ్మవారి దేవాలయాల మీద దాడులు చేస్తున్నటువంటి ఎవరైతే మతోన్మాద మూకలు ఎవరైతే ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలి, అణిచివేయాలని డిమాండ్ చేస్తాం.